ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కడప జిల్లా రైతు అధ్యక్షుడు సమ్మటూరు ప్రసాద్ రెడ్డి గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ సంబంధించి ప్రభుత్వము వ్యవహరిస్తున్నట్టు నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ గారు స్వయాన్ని ధర్నాకు ఇచ్చే సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు నిరంతరం రైతులకు కృషి చేస్తూ అలాగే వేదిక మీద కూర్చున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు మొన్న జరిగినటువంటి 2 నెలల క్రితం అనంతపురం ఐఏపీ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జిల్లాలో ఒకే ఒక్కటి ఉండేది మన నిగర జిల్లాలో కేవలం పులివెందుల కెనాల్కు మైలవరం ప్రాజెక్టుకు. మరి ఈ 2 సంబంధించి నీళ్లు రాకపోవడంతో వాళ్ళు శ్రీశైలం నీళ్లు కృష్ణా జిల్లాల్లో హెచ్ఎన్ఎస్ నుండి దాదాపు 20 టీఎంస్ డ్రా చేసినప్పటికీ ఆ రోజు బోర్డు మీటింగ్లో 4.5 టీఎంస్ ఈ యొక్క చిత్రాలకు సంబంధించి ఇవ్వడము, మైలవరం సంబంధించి 4 టీఎంస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే చుక్క నీరు కూడా ఇక్కడికి రాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిలో భాగంగా దీంతోపాటు జిల్లాలో గండికోట సంబంధించిన నీళ్లు శ్రీశైలంపేటలో దాదాపు 135 రోజులు 854 అడుగుల పైన ఉన్నప్పటికీ ఈరోజు వాళ్ళ పరిహారం ఇవ్వకపోవడంతో నీళ్ళు నింపే పరిస్థితి లేదు. వాళ్ళు చూస్తే ప్రభుత్వం ఏమో చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా ₹1 పైసా ఇవ్వలే. దాదాపు జోగిదేత రాజశేఖర్ గారు ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించినటువంటిది గండికోట కానీ జిఎన్ఎస్ఎస్ సంబంధించిన కానీ వామికొండ, సర్వరాజ్ సాగర్, పైడిపాలెము, బ్రహ్మసాగర్, కేసీ కెనాలు మొత్తం జిల్లా అంతా ప్రాజెక్టు కూడా 80% పూర్తి చేయబడికి ఈరోజు తక్కువ 15% ఈరోజు చేయడం చాలా దారుణ విషయం. దీనికోసము ఖచ్చితంగా జగన్మోహన్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతాంగం సమస్య పరిష్కరించేందుకు ఉంటారని చెప్పి ఈ అవకాశం అందరికీ పేరు నమస్కరిస్తున్నా.